కాకా పోయేస్తాం మరి. సో అందరికీ జై శ్రీరామ్. పొద్దున్నే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. అరకు 140 150 వస్తుంది. మరి మొత్తం ఘాట్ రోడ్లే అంట. అందరు వచ్చేసి చిన్న పిల్లలు కూడా అక్కడ ఇది ఎత్తుకొని వస్తున్నారు. అది వెనక కనిపించింది. అక్కడైతే కళ్ళు అమ్ముతారు. చల్లెడుతుంది ఎందుకో ఈరోజు. నైట్ బాగా నిద్రపోయినాం. మంచిగా నిద్ర వచ్చింది. నిద్రపోయినాం ఎందుకంటే జల్దీ నిద్రపోయినాం కదా. 9:30కి అట్లానే పడుకున్నాం అనుకుంటా. అందుకే కొద్ది నిద్ర సరిపోయినట్టు అనిపిస్తుంది. కళ్ళు కూడా అంత ఏం ఎఫెక్ట్గా అనిపించట్లేదు నాకు. చూద్దాం. ఘాట్ రోడ్లు వస్తాయి కదా, అక్కడ కలుద్దాం. నాకు తెలిసి ఇంకో 5 కిలోమీటర్లు వెళ్తే ఘాటి తగులుతుందేమో మరి. ముంగల కొండలు అయితే బాగానే పెద్దగా అనిపిస్తున్నాయి. ఏమో అంత పెద్దగా ఉన్నాయి కొండలు. తిరుపతి కొండలు లెక్క. ఏమో మరి చూడాలి ఎట్లుంటాయో. ఒక అతనైతే అన్నాడు ఘాటి ఇట్లా ఉంటుంది, ఇట్లా కాదు, ఇట్లా ఉంటుంది పోవాలి. చూద్దాం ఎట్లుంటాయో. మొత్తం ఈ సైడ్లో చెట్లు కనిపిస్తున్నాయా. ఇది ఎందుకు నాటిరు అని చెప్పినా కానీ దానివల్ల యూస్ఫుల్ అంటారు. పేపర్లు ఏమో తయారైతాయి అంటారు. ఆ పంట అవడానికి దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుందంట. సో ఇంకా 5 కిలోమీటర్లు వెళ్తే ఘాటి వస్తుంది అంటున్నారు. ముందుగాల ఏమైతే దొరకవన్నారు. సో వచ్చేసి ఇక్కడనే టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం కదా. దాదాపు 15 కిలోమీటర్లు అయితే ఘాటి ఉంటుందంట. మరి ఇంకా 2 కిలోమీటర్లు వెళ్తే ఘాటి తగులుద్ది మనకి. घाटी एकाला मज़े मज़े भाई। घाटी आ रहा है सामने, हमको मज़े आ रहा है, मज़े लेना है ये घाटी का। చూద్దాం. తినేసే ముంగల సిగ్నల్ రాదంట, ఏం రాదంట. ఇక అందుకే ఇక్కడనే తినేసి వెళ్ళిపోతున్నాం. సో మనోడి దగ్గర ఎక్స్ట్రా చేస్తా ఉందంట, మనకి ఇస్తున్నాడు. చూద్దాం. వేసుకొని చూద్దాం ఎట్టుకుంటాం. या कैसा लग रहा है रे? ओ बढ़िया, एकदम बढ़िया लग रहा हूँ. मस्त है. ఎట్లుందో చెప్పుర్రి. మన ఫ్రెండ్ మన గిఫ్ట్గా ఇచ్చిండు. सुलुलुलु हमको गिफ्ट दिया है भाई. कौन? बीकू पटेल. घाटी ఎంటర్ అయినాం. అవ్వట్లేదు, మొత్తం అడవిలో ఉన్నాం. చుట్టుపక్కల మొత్తం అడవి. చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద కొండలు. మొత్తం కొండలే. తిరుపతి కొండలు ఎక్కుతున్నట్టు. మనోడు అయితే అలసిపోయాడు, ఎక్కలేదు నా సైకిల్ అంటుండు. మనోడు ఇంకోడైతే వెనకనే ఉన్నాడు. ఘాटी అంటే మజాకానా? कोई बात नहीं है, मेरा बहुत सस्ता साइकिल है, मैं दूसरा जाके ले लूंगा फिर से. ये क्या हो गया? దబ్బుకుంటూ వెళ్తున్నాం గైస్. 6500 का बस 15 కిలోమీటర్లు. ఇట్స్ టెస్ట్ ఫర్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్. ఆల్రెడీ ఫిజికల్ ఫిట్నెస్ టైట్ గానే ఉంది కదా.
సైక్లింగ్ వేరు, వాకింగ్ వేరు, ట్రెక్కింగ్ వేరు, క్లైంబింగ్ వేరు అంటావా? రన్నింగ్ వేరు. తొక్కుకుంటూ వెళ్తున్నాం. ఘాటి ఇంకా హైట్ ఉంటుందేమో నాకు తెలిసి ముంగలు వెళ్ళే కొద్దీ. లెగ్ స్పెన్. लेग स्पेन या 15 किलोमीटर कैसा चलेगा फिर लेग स्पेन अभी हो गया तो. ఆ టైర్లు వేసుకుంటుంది ఎలా దొక్కుతున్నావు అమ్మా? అరే వాడే చెప్పిండు రా, పోతలేదు నా సైకిల్ తోసుకుంటూ వెళ్దామని. मैं श्रीशैलम का पहाड़ गया हूँ 45 किलोमीटर. बिट्टू का बॉडी फिटनेस नहीं है, ये वीक बॉडी. नो वीक बॉडी. वीक बॉडी. अभी ट्रेवलिंग करो. సో దాదాపు 4 కిలోమీటర్లే వచ్చినాం అంతే. పేడీలు చూడు టక్ 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 అంటుంది. చుట్టుపక్కల మొత్తం అడివే, నా పక్కన కూడా అడివే. ఏదో సౌండ్ వస్తుంది. అయితే వాటర్ ఫాల్ అనుకుంటా ఇక్కడ, కానీ చెట్లు ఉండడం వల్ల ఏం కనిపించట్లేదు. वाटरफॉल है. साउंड आ रहा है कुछ तो पानी का. बहुत अच्छा लग रहा है एकदम. सुकून అనిపిస్తుంది ఆ సౌండ్ వింటుంటే. చూస్తా ఒకసారి, కానీ కనిపించట్లేదబ్బా. చూసిరా చెమటలు చెమటలు. స్మూత్గా వినండి మీకు గిడో. అక్కడ ఉన్నాయి వాటర్ ఫాల్సే అనుకుంటా కానీ కనిపించట్లేదు. చిన్నగా ఇటు कन्फिडेंटली दिख रहा नहीं रे, नहीं दिख रहा. यहाँ पे थोड़ा दिख रहा है बस. तो दिख रहा है. वहाँ देखो, वहाँ दिख रहा है ना. पानी दिख रहा है बस, पूरा क्लियर नहीं. आगे जाएगा तो दिखाएगा लग, शायद आगे जाके देखेंगे. अच्छा वो थोड़ा दिख रहा है बस. हाँ, అరకు వ్యాలీ వెళ్ళే రోడ్లో ఇట్లాంటి ఘాటీలు. कैसा लग रहा है एक्सपीरियंस? ओह माय गॉड, बहुत ही मतलब यहाँ क्या ही बताए, मतलब నేచురల్ మొత్తం అడవే ఉంది, అసలు ఏం లేదు. సో మనం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలా మీదికి. ఆ కొండ కూడా ఎక్కాలి కదా, లాస్ట్ కొండ అక్కడ టాప్లో, అది చిన్నగా అట్లా వెళ్ళాలి. ఇప్పుడు మనం అట్లా వెళ్తే మనకి వ్యూ బాగుంటుంది. కొద్ది ఘాట్ ఎక్కగానే ఊరు కూడా వచ్చింది ఒకటి. మొత్తం చెట్లే ఉన్నాయి. మనం వచ్చింది అటు నుంచి అలా అలా తిరిగి ఇలా తిరిగి ఇలా ఎక్కి అలా ఇలా 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 ఎక్కాలి. ఇంకా 7 కిలోమీటర్లు ఏముంది ఎక్కడం. ఈ అమ్మాయి గుద్దుతా కదా నాయన. దాదాపు 7 కిలోమీటర్లు ఏమి వచ్చినామేమో, మరి కిలోమీటర్ ఎన్ని వచ్చినామో తెలియదు కానీ మొత్తం ఘాటే. ఇప్పుడు వాటర్ ఏవో కొద్దిగా ఉంది, బాటిల్ సగం ఉంది, ఇక అయిపోద్ది. ఇక ముంగల ఎక్కడ వాటర్ దొరకలేదు ఇక్కడైతే. మన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. कितना किलोमीटर है रे अपन? 8 से 10 किलोमीटर तो आएंगे. 8-10 किलोमीटर आ गए होंगे. ఏం ఘాట్రా ఇది, పులుసు గారిపోతుంది. ఘాటు ఘాటు అన్నా కానీ మనోడు ఆడ కూర్చున్నాడు.
నర్సీపట్నం నుంచి 22 కిలోమీటర్లు వచ్చినాం. ఎట్లుందిరా ఏ ఘాట్ ఎట్లుంది బాయ్? ఘాట్ ఎట్లుంది? మనోనికి మాటలు రావట్లేదు బాయ్. ఇంకా 5 కిలోమీటర్లు ఉందంట ఘాటు. మొత్తం అడివే. ఇగో దాదాపు 8 కిలోమీటర్లు వచ్చింటాము. 8 or 9 వచ్చింటాము, అంత ఐడియా లేదు. కానీ మీద ఒక గుడి ఉంది. సో మనం మీద అయితే ఉన్నాము, చూసుకోవచ్చు వ్యూ పాయింట్. ఇంకా మీద ఉంది, ఇంకా మీదికి వెళ్ళి కూడా చూపెడతాను వ్యూ పాయింట్ ఎట్లుంటుందో. ఒకసారి చూడండి, మనం ఎటు నుంచి వచ్చాము. అటు లాస్ట్ నుంచి వచ్చాం. కనిపిస్తుందా మీకు? లాస్ట్ కొండ నుంచి అయితే ఇలా మొత్తం రౌండ్ తిరిగేసినాం కొండకి. మీద అయితే వచ్చేసినాం. ఇక కొద్దిగా ఉంది. ఆడ గుడి ఉంది. అలా మీదికి వచ్చిన కొద్దీ గుడి కనిపించింది. గుడి దగ్గర మనోడేమో కొబ్బరికాయలు తీసుకొచ్చిండు, తింటున్నాం. ఏం దొరకట్లే మీద, ఇదే తింటున్నాం. మీద వస్తున్న వాళ్ళందరూ టెంకాయ కొడుతురు, మేము తింటున్నాం. ఇండియా మొత్తం ఇంకా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఘాటి. ఇక ఎక్కుతూ ఉంటే మనకు అన్న కలిసిండు. లంబసింగ్ వరకు వెళ్తున్నాంట. మన సైకిల్ ఇక డీసీఎంలోనే వెళ్తున్నాం. పెట్టేస్తున్నాం డీసీఎంలో. ఘాట్ తప్పిందా? ఎత్తు సైకిల్ ఫస్ట్ పడుతుంది. అన్నా బిక్కు ఏ లేలో 1 మినిట్, ఏ రాడ్ లేలో. అరే అది రాడ్ తీసేయమను, మళ్ళీ పెడతాడు. మళ్ళీ పెట్టడానికి అవుతాను, లోడ్ ఇలా సాగుతుంది కదా. ఇది పర్వాలేదు, ఇలా కొద్దిగా ఆపేస్తున్నా. ఆనైందా? ఆనైందా? దేవుడు ఉన్నాడు రా, దేవుడు అన్నా తీసుకెళ్తాడు మాకు. నేను తీసుకుంటాను. మొత్తం కొండలే. 6 కిలోమీటర్లు అయితే తప్పించాం మా సైకిళ్ళు. మనోజ్ గారు అయితే మొక్కుతున్నాడు. నాకెందుకు, నేను దొక్కుతాం. వీని సైకిల్ అసలే ఓడలే. చూడండి ఎంత హైట్ ఉందో. చెట్లు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే. అరే ఈ కొండలు ఎట్లుంటేనే భయం అవుతుందిరా బాబు. ఇంకా టాప్లో ఉందా ఇది? వామ్మో. ఏదో ఫ్లాగ్ ముందు.
మనం మీ సైడ్ ఎక్కువ రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది తీరా వదులు వెయిట్ అంటే 150 ఉంటుందా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న సో లంబసింగి దగ్గర దిగినాం కదా, ఇక్కడ నుంచి అయితే మొత్తం డౌనే ఉంటుందంట 9 కిలోమీటర్ల వరకు. చూసుకోవచ్చు ఇదంతా ట్రైబల్ ఏరియా, గుట్టలలో ఉన్న ఇల్లు మొత్తం ట్రైబల్ ఏరియా ఇదంతా. 9 కిలోమీటర్ తొక్కడం అవసరమే లేదు. మనం వెళ్తూ ఉంటే మనకైతే స్ట్రాబెర్రీ తోట అయితే కనిపించింది. అక్కడ అన్న వాళ్ళని అయితే పర్మిషన్ అడుగుని చూడడానికి వచ్చినాము. స్ట్రాబెర్రీ తోట చూపిస్తే చూడండి, ఇట్లా ఇదంతా స్ట్రాబెర్రీ తోటనే. చూసిరా, ఇది చిన్నది అవుతుంది. మొత్తం ప్లాస్టిక్ కవర్ వేసి దానికి హోల్స్ ఉండి ఇట్లా చేసిరన్నమాట. మొత్తానికి వెతికి మనోడు 2 పండ్లు అయితే తీసుకొచ్చిండు. ఒకటి తిన్నాడు. ఇక్కడైతే వీళ్ళు తాజాగా ఫ్రెష్ మాల అమ్ముతారు. ఇక్కడ బాగుంది. చూసురా స్ట్రాబెర్రీ కచ్చిగా ఉన్నాయి. ఇక ఇవి పండుగని తీసేసి ఆడ రెడీ చేస్తారు, బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు. ఇంకా అన్నీ కచ్చివే ఉన్నాయి. అన్నా ఫ్రెషా అవి? ఫ్రెష్ మాలా ఇప్పుడే తెంపిరా అన్న అవి? అందుకే ఒక్కటి కూడా లేవు. చూసినాం మనం 2 అడిగితే వాళ్ళు ఒక బాక్స్ అయితే ఇచ్చారు మనకు. థ్యాంక్ యూ అగా. బాక్స్ ఇచ్చారు ఫ్రీగా, తిందాం. ఓ లంబసింగి దాటిన తర్వాత కూడా కొండలే ఉన్నాయి. చుట్టుపక్కల దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కొండలే ఉన్నాయి. ఎటు చూసిన కొండలే. అడవిలో ఏడ ఒక్కొక్క ఊరు ఉందంతే. ఇటు సైడ్ అడవి మధ్యలో ఉన్నాయి ఊర్లన్నీ. నెట్ కూడా రావట్లేదు ఇక్కడ. దొబ్బుకుంటూ వెళ్తున్నాం. లంబసింగి ఘాట్ రోడ్ దాటిన తర్వాత కొద్ది అప్ డౌన్లు ఉన్నాయి, పర్వాలేదు. కానీ లంబసింగి మాత్రం దూలా తీరిపోయింది బాబు. ఇప్పుడు పూడేరు వెళ్ళాలి. పూడేరు నుంచి రూట్ బాగాలేదంట. మళ్ళా ఇంకా ముంగల ఇంకొక ఘాట్ తగులుతుందంట. మళ్ళీ తెలియదు, తగులితే చూపిస్తా. भाई साहब क्या बोल रहे हो? ఇంకా 10 కిలోమీటర్ వెళ్తే నార్మల్ గా ఉంటది. తర్వాత पता नहीं है, हम तो जाएंगे चाहे जैसे भी जाए. తర్వాత మొత్తం ఘాటీలే ఉంటాయంట. మళ్ళా చెప్పినాగా ఇంకోసారి తీరిపోతుంది దూలా. అరకు రోడ్లు వస్తాయి. అరకు రోడ్లు వెళ్ళాలంటే వైజాగ్ నుంచి వెళ్ళిపోవాలా. మేమేం చేసినాం, తూను నుంచి లెఫ్ట్ తీసుకొని వచ్చేసినాం. దూలా తీరిపోయింది. ఘాటీలేగా చూద్దాం అనుకున్నాం, ఇప్పుడు భలే అయిపోయింది.
ఏమో ముందుగాలే వాటర్ ఫాల్ ఉందంట, అక్కడ స్టే చేసుకుంటాం నైట్ అంతే. क्या भीकू क्या हो रहा है आज? अरे यार सुबह से चले जा रहे हैं, सोचते थे अब पहाड़ ख़त्म होगा, अब पहाड़ ख़त्म होगा, लेकिन पहाड़ ख़त्म होने का नाम ही नहीं ले रहा है। और आगे लोग बोलते हैं अभी 3 किलोमीटर चढ़ाई है। यार हम सोचे अब तो पहुंच जाएंगे, लेकिन ये फिर से 3 किलोमीटर का चढ़ाई कहाँ से आ गया। ओ भाई साहब मारो मुझे। लगभग कितना किलोमीटर आ गए रे अपन? हम लोग लगभग सुबह से 50 किलोमीटर के आसपास आ चुके होंगे। किसमें? और पूरा पहाड़ और चढ़ाई जिसमें यार ख़त्म होने का नाम ही नहीं ले रहा है। देखते हैं आगे और कितना चढ़ाई अभी मिलता है। సో ఏమంటున్నాడంటే ఉదయం నుంచి అడవుల్లోనే వస్తున్నా, మొత్తం ఎత్తుగడ్డల్లో దగ్గర దగ్గర 50 కిలోమీటర్ అయింది. ఇప్పటిదాకా అడవి అయిపోవట్లేదు, ఏంద్రా నాయన అంటుండు. अरे यार क्या करेंगे, चलेंगे यार कितना दिन? यार खत्म कब होगा पहाड़? क्या हुआ? बोतल खाली हो गई, వాటర్ లేవు, నింపుకుంటున్నాం వాటర్. అయితే ఇక్కడ ఏదో ఊళ్ళో ఉంది మొత్తం బోరింగ్ ఊరు. ఘాటీ 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 మొత్తం ఘాటీలే ఉన్నాయి. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ చూడండి, వెళ్తున్న దారిలో మాత్రం ఈ మషిన్ అయితే పడిపోయింది, చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఏంటంటే ఇది హైట్ కూడా చాలా ఉంది కాబట్టి డౌన్ అయి పడిపోయినట్టుంది. అది ఇంత పెద్ద మషిన్ పడితే మనుషులు ఉంటారా, పోతారా? మేమైతే దుబ్బుకుంటూ వెళ్తున్నాం. క్యా ఘాటీ ఘాటీ ఘాటీ. అయితే లేదు రే బాబు, ఇగో ఇంకా అడవే ఉంది, మంచి రోడ్ అనేది రాలే, మొత్తం ఘాటే ఉంది, ఇట్లా పడిపోతుంటాయి డౌన్లో. సో ఘాటీలు ఎక్కి ఎక్కి ఇక్కడైతే కొత్తపల్లి వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ నైట్ ఇక్కడే ఆగుతున్నాము. సిగ్నల్స్ లేవు, ఏం లేవు అసలు. ఫోన్లో అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది. మొత్తం కొండలే, చీకటిగా ఉంది. ఇక్కడ ఒక బ్రో ఉంటే బ్రోకి అడిగి అతని రూమ్లో అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చినాం ఇక్కడ. సో నైట్ అయితే ఇక్కడ స్టే చేయాలి. ఇంతటితో ఈ వీడియో తెలుసుగా ఏం కాబోతుంది చూద్దాం. రేపు అయితే వాటర్ ఫాల్కి వెళ్తాము. వాటర్ ఫాల్కి వెళ్ళేసి అది చూసేద్దాం వ్యూ పాయింట్.